హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎండలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. బాగుంటేనే, అవసరం అయితేనే బయటికి వెళ్ళండి ఫ్రెండ్స్. కొద్దిగా వెళ్తూ బాగాలేకపోతే అస్సలు బయటికి వెళ్ళొద్దు. అవసరం లేకపోతే వెళ్ళొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండ దెబ్బ చాలా ప్రమాదము. చాలా ఎండేస్తుంది. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మనం ఒక లిమిట్ అనేది ప్రతి దానికి పెట్టుకొని లిమిట్లో ఉంటే ఫ్రెండ్స్ లైఫ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంతమంది చూసారా, పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళ్తే నా చుట్టుపక్కలే కొంతమంది అంటే వేరే వాళ్ళ సంగతి ఎందుకు, మన దగ్గరే మా చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. వాళ్ళల్లో కొంతమంది అక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఐస్ క్రీమ్ ఉండయని గంటల తరబడి అన్నీ తినేసేస్తారు కడుపాత్రంగా. వచ్చిన దగ్గర నుంచి కొంతమందికి మోషన్స్, కొంతమందికి వాంతులు అవుతాయి, కొంతమందికి కడుపులు నొప్పి వస్తుంది. అంటే మనం రోజు తింటలేదా ఫ్రెండ్స్? రోజు తిన్నంతే మనం తినాలి. ఎందుకంటే ఎక్కువ దొరికింది కదా అని తింటే ఆ కడుపు జీర్ణించుకోవటానికి ఇబ్బంది పడుతుంది కదా ఫ్రెండ్స్. అది మనం అర్థం చేసుకొని లిమిట్లో తినాలి. మాటలు కూడా ఫ్రెండ్స్ చాలామంది అసలు తెలిసినాయి, తెలియనివి, ఉన్నాయి, లేనివి, అవసరమైనవి, అవని లోడ 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 అన్నీ మాట్లాడతారు. అన్నీ నెత్తి మీదకి తెచ్చుకుంటారు. మన ఆరోగ్యం పాడైద్ది, మన పరువు పోయిద్ది, మనం రోడ్డు మీదకి వస్తాం. ఆ తర్వాత తిరిగి చూసుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది ఫ్రెండ్స్ అసలే. అందుకే లిమిట్లో మాట్లాడాలి. పనులు కూడా ఫ్రెండ్స్ మనకి ఏదన్నా అవసరమైంది కదా అని రాత్రంతా నిద్రపోకుండా రాత్రి చేసి ఉదయం చేసి మధ్యాహ్నం పని చేయండి, మనం ఎంత నీరసించి పడిపోతామో. అందుకే ఫ్రెండ్స్ ప్రతి దానిలో లిమిట్ చాలా అవసరం. లిమిట్లో ఉన్నామనుకో ఎప్పుడు ఏది కోల్పోం ఫ్రెండ్స్. కొంతమంది గురించే చెప్తున్నాను. కొంతమంది లిమిట్ దాటి వ్యర్థమైనవి అన్నీ చేస్తారు. ప్రయాస వ్యర్థం అవ్వకూడదు ఫ్రెండ్స్. ఏదైనా కానీ మనం ప్రయాసపడేదని చేసామనుకో దాన్ని మనం సంతోషించాలి, సుఖపడాలి. దానివల్ల అప్పుడే థ్రిల్గా ఉంటుంది. మన ప్రయాస అంతా వ్యర్థమైందనుకో జీవితంలో మనం మర్చిపోలేము అవన్నీ. అరే నేను ఈ పని చేశాను ఎట్లా అయ్యా. అందుకే ఫ్రెండ్స్ ఆలోచించి లిమిట్లో ఉండటానికి, లిమిట్లో పనులు చేయడానికి, లిమిట్లో మాట్లాడటానికి, లిమిట్లో తినటానికి నేర్చుకుంటే ఫ్రెండ్స్ మనమే బ్రతికినంత వరకు హ్యాపీగా ఉంటాం ఫ్రెండ్స్.